చాలామంది కపుల్స్ మధ్య ఫైట్స్ అసలు ఎందుకు స్టార్ట్ అవుతాయో తెలుసా అండి? డిఫరెంట్ పర్స్పెక్టివ్ వల్ల. హాయ్ అండి, వెల్కమ్ టు అననయమ్స్. నేను మీ రాజీ. ఈరోజు మరొక సరికొత్త కపుల్ టిప్స్తో మేము ముందుకు వచ్చేసానండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ సపోజ్ హస్బెండ్ ఈవినింగ్ ఇంటికి లేట్గా వచ్చారు. వైఫ్ ఏమనుకుంటుంది, మా ఆయనకు మాతో స్పెండ్ చేయడానికి అసలు టైమే లేదబ్బా అని అనుకుంటుంది. కానీ హస్బెండ్ ఏమనుకుంటారు, అబ్బా నేను నా ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడుతున్నాను, ఓటీ చేసి మరీ నా వర్క్ని, టైమ్ లైన్స్ని, డెలివరీస్ అన్ని ఫినిష్ చేసుకొని వచ్చాను అనుకుంటారు. సో ఇక్కడ ఇద్దరు తప్పు లేదండి. సేమ్ సిచ్యువేషన్స్ని వాళ్ళు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు అంతే. సో చెప్పాలంటే చాలామంది ప్రాబ్లమ్స్కి, ఫైట్స్కి స్టార్టింగ్ రీజన్ ఇదే అండి. మన పర్స్పెక్టివ్ మాత్రమే మనకు కరెక్ట్ అనిపిస్తుంది. అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ని మనం కనీసం వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. బట్ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే మన పార్ట్నర్ పర్స్పెక్టివ్ని కూడా మనం వినాలి, అర్థం చేసుకోవాలండి. ఇలా చేస్తే చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా స్టార్టింగ్ ఫేజ్లోనే సాల్వ్ అయిపోతాయండి. సో పర్స్పెక్టివ్ చేంజ్ అయితే మన రిలేషన్షిప్ కూడా డెఫినెట్గా చేంజ్ అవుతుంది. సో ఇదండి వాళ్ళ ప్రో టిప్. ఈ టిప్ మీకు నచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. మీకు ఎలా వర్కౌట్ అయిందో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీక్ 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నానండి. సో డెఫినెట్గా నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ కావాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీ రాజీ. బాయ్ బాయ్.